చెరువులోకి కొత్త నిర్మాణాలు రాకుండా అడ్డుకోవడమే తమ ప్రస్తుత లక్ష్యమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఎఫ్టీఏలో ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేసి చెరువులు పరిరక్షించడంపై హైడ్రా ఉద్దేశం కాదన్నారు. అయితే చెరువులను పునరుద్ధరించాలంటే ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదని చెప్పారు. చెరువులో నీటి విస్తీర్ణం, సర్వే ఇండియా మ్యాపులు, విలేజ్ మ్యాప్లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నామని తెలిపారు. ఎక్కడ కూడా ఎఫ్టీఎల్లో ఆల్రెడీ ఉన్న స్ట్రక్చర్స్ ఎక్కడ కూడా డ్వెల్లింగ్స్ అది ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. నివాస గృహాలు ఏది కూడా అది ఎక్కడ కూడా డెమోలిష్ చేయము, అది జరగదు. సో దీన్ని చాలా స్పష్టంగా అందరికీ కూడా అంటే మీరు రేపు మాది ఎఫ్టీఎల్లో ఉంది మీ ఇల్లు కూలగొడతాం అనేటువంటి దయచేసి ఎక్కడన్నటువంటి మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఉంటే కనుక అదంతా అబద్ధం, దయచేసి దాన్ని నమ్మకండి. సో ఇప్పుడు మేము చెరువులు పునరుద్ధరించేటప్పుడు ఎంతవరకు మనం చేయగలుగుతాం అనేది ఇప్పుడు సపోజ్ బతుకమ్మకుంటే 5 ఎకరాలు ఉంది. యాక్చువల్గా చెరువు మ్యాప్ 16 ఎకరాలు ఎంత ఉందని అంటే దాదాపు 11 ఎకరాలు ఆక్యుపై అయింది. అక్కడ అంతా చాలా బస్తీలు వచ్చినాయి. అవన్నింటినీ తీస్తామని మేము అనట్లేదు కదా, అవన్నింటినీ డిస్టర్బ్ చేయం, టచ్ చేయం. ఉన్న 4-5 ఎకరాలని మనం పునరుద్ధరిస్తాం. సో ఆల్రెడీ ఎప్పటి నుంచో వస్తున్న సమస్యని ఇప్పుడు ఒకే రోజు వచ్చి ఇప్పుడు సొల్యూషన్ రావడం అనేది అలా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఇక ముందు సమస్య కాకుండా ఉండేదానికి మనం చేస్తున్నట్టు